నా పేరు బిందు. నేను ఎక్కువగా మట్టితో బిందెలను తయారు చేస్తాను. అంటే కుండలను తయారు చేస్తాను. అందుకే అందరూ నన్ను బిందు బిందు అని అంటూ ఉంటారు. కష్టం రా బాబోయ్! మట్టి తేవాలి, వాటర్ పొయ్యాలి, కాలితో బాగా కుమ్మాలి, తరువాత చక్రం దగ్గరకు తెచ్చి బిందెలు ఎక్కువగా తయారు చేయాలి. అబ్బబ్బా! ఎంత కష్టమో మీకు తెలుసా? ఒక బిందె తయారు చేయాలంటే చాలా కష్టపడాలి. అందరూ బిందెలు చూస్తున్నారు కానీ కొనటం లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ మరియు స్టీలు, ఇత్తడి బిందెలు వచ్చాయి కదా! అందుకే ఎవరూ కొనటం లేదు. ఏం చెయ్యాలిరా బాబోయ్! ఈ బిందెలు అమ్మటం వలన ఎటువంటి లాభం కూడా రావటం లేదు. ఎందుకంటే చాలా తక్కువ రేటుకు అడుగుతున్నారు. చాలా తక్కువ మంది కొంటున్నారు. ఎలా బతకాలిరా దేవుడా! ఏంటి అక్కడేదో వ్యాపారం పెట్టారు? ఛాంపియన్షిప్ ప్రోగ్రాం జరుగుతుంది అని. ఓకే, గెలిచిన వారికి డబ్బులు కూడా ఇస్తారంట. నేను ఆ ఛాంపియన్షిప్లో పాల్గొనాలి. ఎలాగైనా ఆ ప్రైజ్ మనీ సంపాదించాలి. ఏంటి ఈ ఛాంపియన్షిప్లో రష్మిత ఉందా? అయితే నా పని అయిపోయినట్లే. దానికి 100 ఏనుగుల బలం. ఒక్క పంచ్ ఇస్తే చాలు, ప్రాణాలు పటపట గాల్లో ఎగిరిపోతాయి. నా పేరు నమోదు చేసుకోండి. నేను ఎలాగైనా ఈ ఛాంపియన్షిప్ ప్రోగ్రాంలో గెలవాలి. ప్రైజ్ మనీ సంపాదించి మా ఇంట్లో ఉన్న మా తాతకు ఇవ్వాలి. మా తాత అది చూసి చాలా ఆనందపడాలి. రష్మిత గెలిచింది, రష్మిత గెలిచింది, అందరూ తప్పట్లు కొట్టండి. రష్మిత గెలిచింది, నేను గెలిచాను, నేను గెలిచాను, నేను బిందుని ఓడించాను, గెలిచాను నేను, అందరూ తప్పట్లు కొట్టండి. యాహూ! నేను ఓడిపోయాను. ఏం ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి? నాకు బ్రతకాలని అనిపించటం లేదు. మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి? నేను వేగంగా ఎటువైపైనా దూరంగా వెళ్ళిపోవాలి. బాధపడకులే. ఓడిపోయిన వారికి గెలిచే అవకాశం ఉంటుంది మనవరాల. మళ్ళీ గట్టిగా ప్రయత్నం చెయ్యు. తప్పకుండా ఈ మ్యాచ్లో గెలుస్తావు. దానికి సరిపడా ట్రైనింగ్ కూడా నేను నీకు ఇస్తాను. ధైర్యం తెచ్చుకో మనవరాల. బిందు అంటే మట్టి బిందు, కొంచు బిందు, ఇత్తడి బిందు అనుకున్నావా? నాది కొంచు బిందు. సౌండ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక పంచ్ ఇచ్చానంటే పగిలేదేలే కొంచు బిందు. ఏంటి రష్మిత అంటే 100 ఏనుగుల బలం కాదు, 1000 ఏనుగుల బలం రా. చూసుకుందాం నీ ప్రతాపమేంటో నా ప్రతాపమేంటో. అంత పవర్ఫుల్ రా, చూద్దాం.